ఎన్నికలు సమీపిస్తున్న వేళ బహిరంగ సభలతో జనంలోకి వెళ్లేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది టీఆర్ఎస్. ఎన్నికల శంఖారావం పూరించిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో రేపు జరగబోయే కేసీఆర్ తొలి సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు నేతలు. తెలంగాణలో ఎన్నికల వేడి అంతకంతకు పెరుగుతోంది. అధికార విపక్షాలు ఎవరి వ్యూహాల్లో వారు చకచకా ముందుకు వెళ్తున్నాయి. రేపటి నుంచి భారీ బహిరంగ సభలతో జనంలోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది టీఆర్ఎస్. ఒకవైపు అభ్యర్థుల ప్రచారం, మరోవైపు సభలతో స్పీడ్ పెంచేందుకు సమాయత్తమవుతోంది. రేపటి నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించే సభల షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించారు. ఇటు నిజామాబాద్ సభ కోసం ఎంపీ కవిత దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే జన సమీకరణ కోసం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్లోని గిరిరాజ్ కాలేజీ మైదానంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కవితతో పాటు మంత్రులు కూడా ఇదే పని మీద ఉన్నారు. రాబోతున్న ఎన్నికలకు పురస్కరించుకొని జిల్లాల వారీగా జరిగేటువంటి మొదటి సభ నిజామాబాద్ సభ. మా 9 మంది నియోజకవర్గ అభ్యర్థులు ప్రకటించబడ్డారు కాబట్టి ఈ 9 నియోజకవర్గాల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి 25,000 నుంచి 30,000 మంది తక్కువ కాకుండా జన సమీకరణ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంటికో మనిషి వస్తామంటున్నారు గ్రామాలలో. మేము ఎన్ని వాహనాలు సమకూరిస్తే అంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ బస్సులు బుక్ చేశాం. ఇతర ప్రాంతాల నుంచి కూడా బస్సులు, లారీలు, కార్లు బుక్ చేశాం. బ్రహ్మాండంగా స్పందన ఉంది. మొక్కుబడిగా రావడానికి సిద్ధంగా లేరు ప్రజలు, మనస్ఫూర్తి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కేసీఆర్ పరిపాలన పట్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల మంచి అభిప్రాయం ఉంది. నచ్చిండ్రు, మెచ్చిండ్రు, వస్తుండ్రు. మరోవైపు అభ్యర్థుల ప్రచారంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న టీఆర్ఎస్ అధినేత లోకల్ పరిస్థితులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. వాటిపై సమీక్షలు జరుపుతున్నారు. మొత్తానికి ప్రగతి నివేదన సభ తర్వాత జరుగుతున్న ఈ సభలపై టీఆర్ఎస్లో భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే విపక్షాల కూటములు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు కొనసాగేలోపే తొలి విడత ప్రచారం పూర్తి చేయాలన్నదే టార్గెట్గా పెట్టుకుంది గులాబీ పార్టీ.